స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్పై స్పీకర్ స్పందించారు. సభలో నిబంధనలు వివరించారు. ప్రజలు 18 సీట్లు ఇస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం కోర్టుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు రాసిన లేఖ గురించి వివరించారు. సభలోనే స్పీకర్ ఈ అంశంపై స్పష్టత ఇస్తూ జగన్ ను క్షమిస్తున్నట్లుగా చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం ఉన్న తమకు ఆ హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్లారు. సభలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి నిరసనగా సభను బహిష్కరించారు. ఇప్పుడు అసెంబ్లీలో ఇదే అంశం పైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం 10% సీట్లు సాధించిన పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 18 సీట్లు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. జగన్ తనకు అభియోగాలు బెదిరింపులతో గత జూన్ లో లేఖ రాశారని స్పీకర్ వెల్లడించారు. నాడు లోక్సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని చెప్పటంలో వాస్తవం లేదన్నారు. నాడు టీడీపీ గ్రూప్ నేతగానే ఉపేంద్ర వ్యవహరించారని చెప్పుకొచ్చారు.